కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలు పొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. నీ పేరు? బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిందా? సర్జరీ అయిపోయింది 1 year బ్యాక్. అది మళ్ళీ రీఫార్మ్ అయిందని చెప్పారు సార్. అది బ్రెయిన్ సర్జరీ అయింది, మళ్ళీ రీఫార్మ్ అయిందని చెప్పారు. రేడియేషన్ పెట్టారని చెప్పారు. రేడియేషన్ పెట్టాలి. వచ్చినప్పుడు చాలా పెయిన్ తో ఉన్నా సార్ ఇక్కడ. అవునమ్మా. ఇప్పుడు మీరు ఎంత సమయం కూర్చోగలిగారు? ఎంత సమయం మీరు మాలు కూర్చోగలుగుతారా? అస్సలు లేదు సార్. అస్సలు కూర్చోలేరా? ఎంత రిలీఫ్ కొన్నారు చెప్పండి. చాలా రిలీఫ్ ఉంది సార్ ఇప్పటి వరకు అయితే. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వండర్ఫుల్. చెవులో దూదులు పెట్టుకుని టోపీ పెట్టుకుని వచ్చాడు ఇక్కడికి. చల్లంట ఏది 1 గంట టైం. 1 గంటలో చల్లని దూది పెట్టుకుని ఈ స్థలానికి వచ్చాడు. ఈయన ఇంతసేపు నిలబడటం, ఇంతసేపు మాట్లాడటం దేవుని కృప. చిన్న పిల్లలతో ఈ బిడ్డ బ్రతుకుతాడనే నమ్మకం లేక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎంతగా ఏడుస్తున్నారంటే నా కుమారుడి అంత శ్రమ ఎవరికి వద్దు, శత్రువులు కూడా వద్దు. అంత బాధ ఆ బిడ్డలు పడ్డారండి. ఒకటే మాట నేను చెప్పాను, మణికొండ ఏరియాలో ఉంటారు వాళ్ళు. ఒకటే మాట నేను చెప్పాను, నా దగ్గరకు వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళేదా విధానం అయితే నా దగ్గరికి రావద్దని చెప్పాను తండ్రికి. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంటాను అనుకున్నారా? మీ అబ్బాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అంత మాత్రం నిలవలేదు, కూర్చోవడం లేదు, పండుకున్నాడు పండుకున్నట్లే. ఒకటే మాట ఇచ్చాను, నా దగ్గరికి గుర్రం కూడా మీరు వచ్చిన తర్వాత ఏ మెడిసిన్ మీకు అవసరం ఉండదు. ఆయన నిద్రపోతాడు, అన్నం తింటాడు, గుర్రం కూడా అన్నం తిని పంపిస్తానని చెప్పినాను అంతే. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. 3 సంవత్సరాల నుండి వీళ్ళు రకరకాలుగా ఎవరో ఒకరు శోధించబడటం జరుగుతుంది. మరి మన సహోదరుడు కూడా ఇక్కడే నిల్చున్నారు, అక్కడ ఒకసారి నిలబడండి. మరి ఈయన ఇద్దరు కూడా బాప్తిసం తీసుకున్నారు. అయితే మైండ్ ఏమైందో తెలీదు, డిస్టర్బ్ అయిపోవటం వలన ఇంకా యేసు ప్రభు వద్దు, ఆ పండగలు చేస్తా, పబ్బాలు చేస్తాను. ఈ బిడ్డేమో అది సైతాన్ కదా, లేదా నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అన్న కాడికి దిగిపోయింది వ్యవహారం.
మరి తెలిసిన సేవకులందరితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది బ్రదర్కి, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మరి అది ఒక కిడ్నీ తీసి మళ్ళీ పెట్టాలన్నారంట. మళ్ళీ ఏదో ఇలా ప్రార్థన చేస్తే మళ్ళీ కిడ్నీ మంచుకున్న మళ్ళీ కిడ్నీ వాపు వచ్చిందని రకరకాలుగా మరి వాళ్ళు శోధించబడుతూ ఉన్నారు. నాకు అప్పట్లో ఫోన్ చేశారు, అయ్యా ఈ పరిస్థితులు ఏం బాగోలేదు అంటే, మరి నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా పాపం కొన్ని చాట్లు తిరిగారు, లాస్ట్లో నేను వస్తాను, లాస్ట్లో నేను చేస్తాను, క్లోజ్ చేస్తాను, నువ్వు భయపడు, కానీ నీ ప్రయత్నం నువ్వు చేయమన్నప్పుడు పాపం చేశారు. వేరే సేవకులు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిన మీరు ఎవ్వరు నాకు చేయొద్దు, నేను ఒకటే ఒప్పుకున్నా, నేను పూజ చేయాలి, నేను పూజ చేస్తేనే బ్రతుకుతానంట అనేసి చెప్పిండు. మేమిద్దరం ఇక మేము మొత్తం కుటుంబం అంతా పూజ చేయాలి, బైబుల్ అన్నీ తీసేస్తాను నేను, మీరు ఎవ్వరు నా ఇంటికి రావద్దని చెప్పిండు. 4 పాస్టర్లు వచ్చిర్రు. నేను ఒకటే చెప్పాను, నేనైతే మీ ఇంటికి రాను, కానీ మీరు ఈ స్థలానికి రండి, ఆ రోజే నేను క్లోజ్ చేస్తున్నాము, ఇది మాట ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మరి సోదరుడు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎంతో నిస్సత్తువ, నడవటానికి కూడా బలం లేని అంత బలహీనంగా వచ్చారు. మరి ఆ కుటుంబం అంతా ఈ నెల దినాలు ఆయనతో చాలా బాధపడుతున్నారు. అయితే మరి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు విడుదల ఇచ్చారు. స్పాట్లో రూపాలు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఎన్నో విధాలుగా మరి ఇలాంటి శోధనలో ఇరుక్కుపోతున్నారు. మరి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అది ప్రాబ్లం ఒకటే, జరిగేది ఇంకొకటి. ప్రియులారా, మరి ఈరోజు తండ్రి ఎంతో అద్భుతాన్ని మరి కుటుంబం జీవితంలో జరిగించారు. వారి విశ్వాసాన్ని దేవుడు ఇంకా పరిపూర్ణంగా బలపరచునుగాక. ప్రజలు అద్భుతంగా విడుదల పరచబడుతున్నారు. ఒక అనాయింటింగ్ కలిగినటువంటి వ్యక్తిని ఏమి అనకూడదు అనుకుంటాం తప్పు. తప్పు చేస్తున్నవాడు ఎంత పెద్దోడైనా నిలదీయాలి, నిజం మాట్లాడాలి. ఈరోజు నాడు అమాయకమైనటువంటి ప్రజలు పరుగులు పెడుతూ ఉన్నారు, అటు ఇటు పరుగులు పెడుతున్నారు, ఉరుకుతున్నారు. దయ్యాలు పట్టుకుని, మంత్రశక్తులు పట్టుకుని ఎక్కడికక్కడికో స్పాన్సర్లు చేసుకుంటూ ఉరుకుతూ ఉన్నారు. కొంతమంది ఉట్టుగా కూడా ఉరుకుతూ ఉంటారు. సరే పోతే 10,000 పోతే పోయినాయి, 20,000 పోతే పోయినాయి, అయ్యా మమ్మల్ని విడిపించి మేము స్పాన్సర్ చేసామంటే, అయినా కూడా మనుషులు మరి అలాగే ఉంటున్నారు కదా, అట్లాగే ఉంటున్నారు కదా. ప్రియులారా, గమనించండి, ఈరోజు నాడు ఒకే ఆత్మ మనకి దేవుడు ఇచ్చాడండి. మనకి ఒక్కడే దేవుడండి, ఒకటే బాప్తిస్మం అండి, ఇక వేరే లేవు. ఒకసారి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి పాపంలో పడిపోయి చల్లారిపోతే ఆ వ్యక్తి మరల ప్రభువా నేను పాపిని నాయనా అని తండ్రి దగ్గర క్షమాపణ అడిగితే ఆ వ్యక్తిని దేవుడు ఆయన రక్తంతో కడిగేసి శుద్ధి చేసేసి, తల్లి ఆ బిడ్డ చిన్నపిల్లోడు బాత్రూమ్కి వెళ్ళి మొత్తం తలంతా చేసుకుంటూ పాడేసుకుంటుందండి, ఈరోజు ఇంకొకటి కావాలని అలా కడిగేస్తాడండి. యేసయ్య చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు చాలామందికి బైబిల్ తెలవకుండా ఉండటం వల్ల నాకు కొంతమందిని ఖండించలేకపోతున్నారు. అది అలాగ స్ప్రెడ్ అయిపోతుంది, ఒక వ్యాధి లేగానో ఏదో ఒక స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని ఆత్మజ్ఞానం కావాలి. అందువలన ఆత్మపూర్ణులై కూడా మనం ఉండాలి. ఖండించేటప్పుడు అదే పౌలు అంటాడు, తిమోతితో అంటాడు, ఖండించటం, ఈ వాక్యము ఖండించటానికి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ఈ వాక్యము ఖండించటానికి బుద్ధి చెప్పటానికి ఉందంట. ఇది తప్పు చేస్తున్న వాడిని ఖండించాలి, వాళ్ళకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి, వదిలేయకూడదు. తర్వాత నేను మోకరించి ఏంటి ప్రభువా అని చాలాసేపు ఆత్మలో ప్రార్థన చేస్తే అప్పుడు నాకు ఆ పాయింట్ రిలీజ్ అయ్యి, ఇది భ్రమపరచు ఆత్మ. అయితే దేవుడు ఆయన వాడుకుంటలేదా? చూడండి, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. అయితే దేవుడు అతన్ని వాడుకుంటలేదా? వాని క్రియల చొప్పున ప్రతివాని ఇవ్వటానికి ఆ జీతం నా దగ్గర ఉంది అంటాడు. చూసారా, గమనించారా? ఈరోజు కొన్ని వ్యక్తులను మనం ఏం చేయలేం.
కొంతమంది వ్యక్తులను మనం ఏమీ చేయలేం. దేవుని ధనాన్ని పాడు చేస్తున్నారని తెలిసినా, దేవుని వాక్యాన్ని కల్ముషం చేస్తున్నారని తెలిసినా, తను యథార్థంగా దేవుని వాక్యాన్ని చెప్పట్లేదని తెలిసినా మనం ఏమీ చేయలేం. అందువలన వదిలేయాలి. ఎవరికే? దేవుని మీద వదిలేయాలి. ఈరోజు ప్రజలు విడుదల పొందుకునే మార్గాన్ని ఆలోచన చేయండి. నేను అందుకునే ఒకటి అంట, ఇవాళ దేవుడి పేరు చెప్పుకుని దేవుని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, దేవుని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ దేవుడు వాడుకునే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. మరోసారి అర్థమయ్యేటట్టు చెప్పనా? దేవుడు వాడుకునే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, దేవుణ్ణి వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రయాసపడతారు, వాక్యాన్ని మంచిగా బోధిస్తారు, మంచి విశ్వాసంగా ఉంటారు, నీతిగా ఉంటారు. ఆత్మకార్యాలు ద్వారా వాళ్ళ ద్వారా ఆత్మకార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయి? దేవుడు వాడుకునే వాడి ద్వారా ఆత్మకార్యాలు జరుగుతాయి. ఒకవేళ ఒక్కడికంటే ఇద్దరు కంటే ముగ్గురు, అలాగా వందలు వేలు లక్షల మంది ఉన్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ అక్కడ ఉండి ఆ ప్రజల లోపల దేవుడి కార్యం ఎలా జరుగుతుందంటే, గుడ్డివాళ్ళు చూపు పొందుకుంటారు, బలహీనమైనటువంటి వారు బలం పొందుకుంటారు, దురాత్మలతో శరీరము పీడింపబడుతున్న వారు, దురాత్మలు ఆ అభిషేకం ముందే అగ్నులు కాలి మాడి మసి అయిపోతాయి. అంతే, ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ అభిషక్తుడైనటువంటి వాడు అలా అడుగులేస్తూ ఉంటుంటేనే ఆ అనాయింటింగ్ అలా రిలీజ్ అయిపోతూ ఉంటుందండి. ప్రజల్లో ఒళ్ళంతా రోమన్స్ నిక్కబడుస్తాయి. హల్లెలూయా! ఒక్కొక్క మాట పలుకుతుంటే అరికాళ్ళు మొదలుకుని నడినెత్తి వరకు నిలబడిపోవాలంతే. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! 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 ఈరోజు నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత వాడబడటం వేరు, దేవుణ్ణి మనం వాడుకుంటాం వేరు. ఈరోజు నాడు దేవుని వాడుకుంటున్న వాళ్ళు 99 మంది ఉంటే దేవుడు వాడుకున్నవాడు ఒక్కడే ఉంటాడు. అర్థమైందా? ఈరోజు నాడు సంఘస్థులు అందరూ కాపలా కాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, బర్రెలు గొర్రెలు. చెప్పండి, బర్రెలు గొర్రెలు. ఏమండి, బైబిల్లో చెప్తుంది విశ్వాసులను దేవుడు దేనికి బర్రెలకు పోల్చాడా, గొర్రెలకు పోల్చాడా? గొర్రెలు. సరే, గొర్రెలకి కాపరి ఎక్కడ ఉంటాడు, బర్రెలకి కాపరి ఎక్కడ ఉంటాడు? గొర్రెలకి కాపరి ఎక్కడ ఉంటాడు? ముందు ఉంటాడు. బర్రెలకి కాపరి అన్నముడు అటెళ్తా బట్ట బురదానా, వంకర కొమ్ములదానా, నడ్డి ముక్కుదానా అనాలా ఎవరినే? బర్రెల్ని. అదే గొర్రెల్ని అయితే ఏమనక్కలేదు, ఆయన సాధుగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, బూతులు తిట్టడం. మాకు అప్పుడు అది బర్రెలు ఉండేవి. ఆ బర్రెలో ఒకటే బోడిది ఉండేది, అది ఎప్పుడు మాట వినేది కాదు. అన్నీ ఇక్కడ మేత ఉంటే అది పక్కోటి చేతిలో మేత ఉండేది. అదే బోడిదానా అనవలసి వచ్చేది, లేదంటే బంటదానా, ఇలాంటి దానికి మచ్చలుంటే మచ్చలదానా, ఇట్లా పేర్లు పెట్టాలా కదండి. నేను అనుకునేవాడిని, అసలు ఇన్ని బర్రెలు ఇంచుమించు 100 ఉండే. నాకు ఒకసారి వాటి దగ్గరికి వెళ్ళాను. నేను వెళితే మా నాన్న పడుకున్నాడు ఇంట్లో, మా తమ్ముడు పడుకున్నాడు, నన్ను వెళ్ళమన్నారు. నేను వెళ్ళాను. చాలా ఉన్నాయి, చాలా ఉంటే నాకు తెలియదు కదా, నేను మొత్తం ఇప్పేసాను. అన్నీ ఇప్పేసి 2-3 ఆటలు గట్టిగా కొట్టేసరికి నేను వాటికి తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాయి, ఒకవేళ ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళ పొలంలో వెళ్ళిపోతే నేను ఆటకట్టి ముందు అక్కడ నిలబడితే నన్ను అక్కడ చూసి ముఖమంతా తిప్పిట్టి వెళ్ళిపోయి, ఊరి ఇట్లా దుంపలది ఎట్లా చేస్తాను అంటే మరలా ఆ పొలాల్లో ఉరికి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ చివరిన ఉండేవాడిని. ఇలా ఉండేసరికి వీడు ఇటు వస్తుంటే అంటే అటు ఉరుకుతాం పర్వాలేదు. ఊరే నాయన ఇట్లా ఉరుకుతున్నాయి అంటే 1 గంట 2 గంటలు నన్ను ఎంతకంటే ఎక్కువ కాదు. మళ్ళీ అట్టెళ్ళి నుంచోవండి, అటు ఉరికేసి అయ్యి గడ్డిదేం లేదు, నన్ను కుదురుగా ఉంచలేదు. నాకు అర్థమైంది, ఏంటంటావు వీటి పేర్లు కూడా ఉంటాయి కానీ అవి నాకు తెలియదు. అమ్మో అనుకున్నా. తర్వాత మా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తే ఏమంటలేదు, అవి నిదానంగా గడ్డి తింటున్నాయి. నేనున్నాను సేపు గడ్డి తినలేదు. అవి వాటికి ఏమి అర్థమైందో నాకు తెలియదు. అది కథ. మరి నేను ఇప్పాను కదా, నేను కొంచెం మంచోడిని అనుకోవాలి, అనుకోలేదు, ఉరుకుతా ఉన్నాయి. సర్లే అని చెప్పేసి అనుకున్నాను. అందుకని బైబిల్ చదివాను. యేసు ప్రభు బైబిల్, అప్పుడు నాకు బైబిల్ తెలియదు, అప్పుడు బైబిల్ చదివాను. మరి యోహాను సువార్త చదివితే గొర్రెల కంట కాపరి ఎక్కడ ఉంటాడంట? ముందు నడుస్తాడు. ముందు కాదు, ముందు నడుస్తాడు అని చెప్పండి. ఎక్కడ నడుస్తాడు?
ముందు నడుస్తాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. చెప్పండి. వాటిని నేను ఎరుగుదును. చెప్పండి. వాటిని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ దొడ్డువి కాని గొర్రెలు కూడా అక్కడ ఉన్నాయి, అవి కూడా వస్తాయి దీంట్లోకి. ఆమేన్. అందుకని నేను మంచి గొర్రెలా కాపరిని అన్నాడు యేసయ్య. చెప్పండి, ఏమంటున్నాడు? నేను మంచి గొర్రెలా కాపరిని అంటున్నాడు. ఆమేన్. చూడండి మరి ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువు ఎంత మంచి మాటలు మనతో చెప్పాడు. అందుకని గొర్రెలకంట కాపరి ముందు ఉంటాడంట, బర్రెలకు కాపరి అనుమూలంట. ఎందుకో తెలుసా? బర్రెలు ఇటు అన్న వెళ్ళిపోతాయి, అటు అన్న వెళ్ళిపోతాయి, ఎక్కడ దొంగతనం ఉంటే అక్కడ వెళ్తాయి. కానీ గొర్రెలు దొంగతనంకి వెళ్ళవు. ఒక చెట్టుకాడు కూర్చుని ఆయన, ఇప్పుడు ఉదాహరణకు దావీదు రాజు కాకముందు గొర్రెలు కాసుకునేవాడు. ఆయన ఒక గుట్ట మీద ఒక బండ మీద కూర్చుని పాటలు పాడుకుంటూ ఉండేవాడు సితారాతో పిల్లంగోలతోటి. గొర్రెలన్నీ కూడా అక్కడక్కడ ఆ గడ్డి అంతా తిన్నాక ఆయన దగ్గరకు వచ్చి నెమరేసుకుంటా ఆయన్నే చూస్తుండే, పాటలు పాడుతూ ఉంటుంటే. ఆమె గొర్రెలు కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అర్థమైందా? ఆ గొర్రెలు ఆయన్ని గుర్తుపడతాయి, ఈయన నా కాపరి అని కూడా గుర్తుపడతాయి. అర్థమైందా? ఆయన పిలుస్తూ ఉంటుంటే ఆ గొర్రెలు ఆయనతోనే వెళ్ళిపోతానే ఉంటాయి, వెనక ఉండక్కర్లే, ముందు చిన్న పిల్లలైనా సరే ఆయనే వెంబడి. 100 ఉండని, 200, 500 ఉన్నాయి. గొర్రెలకు వెనక ఎప్పుడు కాపరి ఉండరు. ఏదన్నా ఒకరు ఎవరైనా మామూలుగా ఏదైనా చిన్న పిల్లలకు వంకర కుంటి ఉంటే ఎవడన్నా ఒకటి వెనమూలు ఉంటాడు, కానీ మిగతా కాపరి ముందే ఉంటాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయన కాపరి ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాయి, కాపరి నడితే మళ్ళీ నడితే, కాపరి ఆగితే ఆగుతాయి, మళ్ళీ నడితే. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. హల్లెలూయా. కాపరికి ఆ గొర్రెలకి ఎంత అటాచ్మెంట్ ఉందో. హల్లెలూయా. నేను మంచి గొర్రెల కాపరిని, అంతే. మా సంఘస్థులు అందరూ ఎక్కడికైనా వెళ్ళిపోతారని ఏ రోజు నా ఆలోచనలు కూడా చేయలే. ఒకడు పోయినా ఇంకొకడు వస్తాడు, అది నిజం. దేవుడు తన సంఘాన్ని వెళ్తూ చేయడు, తన సేవకుడిని ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఎవరొకరి ద్వారా ఏదో విధంగా. ఈరోజు ఈ పరిచర్యలో మాకంటూ ఏమీ లేదు అనుకుంటాం, కానీ మాకు అన్నది అంతో గొప్ప యేసయ్య. ఆమేన్. వెండి కంటే, బంగారం కంటే, వజ్రాల కంటే కూడా విలువైన దేవుడు. ఈరోజు నాడు నేను చెప్తున్నాను, నా కోసం ఒక ఇల్లు కట్టించుకున్నా, నా కోసం ఒక కారు కొనుక్కున్నా, నా కోసం చాలా బంగారం సంపాదించుకున్నా, నా కోసం డబ్బు సంపాదించుకున్నా, నా కోసం మంచి బెడ్రూమ్ తయారు చేసుకున్నా, నా కోసం మంచి ఏసీ పెట్టుకున్నా, నా కోసం ప్రతి వస్తువుని దాచుకున్నా, సమకూర్చుకున్నా. కానీ ఒక విషయం గమనించండి, ఒకవేళ అందరికంటే నేను మంచిగా ఉన్నా అని నేను అనుకోవచ్చు, కానీ ఒకరోజు అది నాతోటి ఎప్పుడూ ఉండదు. అందుకని నేను అంటాను, నేను పరలోక సంబంధమైన దానాన్ని దాచుకుంటున్నాను. అది మిమ్మల్ని రక్షలోకి నడిపించటం, మిమ్మల్ని యేసు మార్గంలోకి నడిపించటం. వాళ్ళందరూ పరలోకానికి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే అసూయలు మనలో ఉండొద్దు, కోపాలు మనలో ఉండొద్దు, దురుద్దేశాలు మనలో ఉండొద్దు, వ్యభిచారం మనలో ఉండొద్దు, అబద్ధాలు మనలో ఉండొద్దు. నేను చెప్తున్న ఈ వాక్యం ద్వారా దాదాపుగా మారుతున్న ప్రజలు చాలా మారుతున్నారు. ఆ మార్పులు నేను చూస్తున్నా. ఈ సంతోషాన్ని అవతల పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏ అధికారం లేదు, యేసయ్య అధికారం తప్ప. ఇక్కడ ఏ ఆత్మ లేదు, యేసయ్య పంపించిన పరిశుద్ధాత్మ తప్ప. అంతకంటే ఏం కావాలి? నా ప్రభుని బట్టి, నా సంఘాన్ని బట్టి, నేను చెప్తున్న దేవుని వాక్యాన్ని బట్టి, నా ద్వారా జరుగుతున్న ఆ విడుదల అద్భుతాలను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను గర్విస్తూ ఉన్నాను, నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు ఏ పరిస్థితికి తలకెద్దించను, ఏ దయ్యానికి నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ దయ్యానికి నేను భయపడను, ఏ శక్తికి నేను భయపడను. నేను ప్రభు నామములో నిలబడతా, యేసయ్య నామములో నేను గద్దిస్తా. ఏ వ్యాధైనా, ఎంత పెద్ద వ్యాధైనా అలా మల్ట్ అయిపోవలసిన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వచ్ఛమైన వాక్యం అని నేను చెప్పట్లేదు, కానీ ఏదైతే నేను చెప్తున్నానో అదే జరుగుతుంది. ఈరోజు భారతదేశం అంతా, నేను విదేశాల గురించి నేను ప్రార్థన చేయట్లేదు, భారతదేశం అంతా
భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి. నేను ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో నేను పెరుగుతున్నందుకు, ఈ దేశ ప్రజలతో నేను జీవిస్తున్నందుకు, ఈ దేశానికి నా ప్రభు నాకు ఇచ్చిన సేవలన్నీ అందించాలి, అంతే. నాకు దేవుడిచ్చిన వరాలు చాలా ఉన్నాయి. 4 సంఘాలు కట్టుకోవచ్చు, 100 సంఘాలు కట్టుకోవచ్చు, న్యాయం చేయలేను నేను. అలాంటప్పుడు నాకు అన్ని సంఘాలు ఎందుకు? శనివారం ఆదివారం ఇక్కడే ఆరాధన జరిగిస్తున్నాను, వచ్చిన వాళ్ళతో వాక్యాన్ని పూర్తిగా మాట్లాడుతున్నాను, నాకు తృప్తి ఉంది. గుడ్డలు ఊడిపోయేటట్టుగా ఉరకటవలసిన పని నాకు దేవుడు చెప్పలేదు. నేను ఉన్న కాడ ప్రజలను దేవుడు రప్పిస్తున్నాడు. మీకు నేను వాక్యాన్ని చెప్పగలుగుతానికి దేవుడు కృపను చూపించాడు. ఈరోజు అక్కడికి ఊరికి, ఇక్కడ ఊరికి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మాట్లాడి అలసిపోయి గుండె నొప్పులో కిడ్నీల ప్రాబ్లమో తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు నిదానంగా నా ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని నిర్భయంగా మీకు నేను బోధిస్తూ ఉన్నాను. ఏం టెన్షన్ పడతలేదు, ప్రభులో ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఉరకక్కర్లేదండి. మీ ఆత్మకు ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ నిలబడండి, అంతే. ప్రార్థన చేయండి, ఆ సేవకుని హెచ్చించు ప్రభువా అంటే, హెచ్చించంటే ఆత్మలో ఇంకా బలపరచు ప్రభువా, అభివృద్ధిలోని అంటే ఆత్మలో ఇంకా అభివృద్ధి కలిగించు ప్రభువా. ఆ సేవకుడి దగ్గర వచ్చిన ప్రజలు మేలులు పొందుకోవాలని నిలబడి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురం నందు జరుగు స్వస్థత విడుదల ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం. యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, అనంతరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287.
అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. చెవులు 2 ముక్కుల నుంచి విపరీతంగా బాగా రక్తం వచ్చేది. అసలు ప్రాణం ఎట్ట అయిపోయేది నాకే తెలియదు, ఎట్టెటో అయిపోయేది. అసలు ప్రాణం పోయే స్థితిలో ఉన్నా. అయితే కారు కట్టించుకొని తీసుకుని వచ్చారు. అప్పుడు అసలు నేను లేగలేదు. మా ఊళ్ళో తీసుకొచ్చి చర్చిలో పడుకోబెట్టారు. అయినప్పటికీ వచ్చింది రక్తం. బాగా రక్తం వచ్చేసరికి ఇక అప్పుడు నేను ఏమైపోతున్నాయేమో అని అనుకున్నా. ఇంకా అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చే అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క కూడా రావట్లేదు. ఆనందంగా బాగా చెప్పి అసలు అన్న కూడా 4 రోజులు మానేసా. ఎట్లా ఉంటే రక్తం వచ్చేది, బ్రష్ చేసినా రక్తం వచ్చేది, ఏ చేసినా 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కులు ఎంతో బాధపడ్డా. ఈ చిన్నగా వచ్చి నేను బ్రతికి ఎంత ఇప్పుడు హ్యాపీగా ఎంత మంచిగా ఉంటాం. అప్పుడు కూడా మీ పిల్ల బాబు మంచిగా ఉంటాం. ఇప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటున్నాం. ఒక్క రోజులో 30 సార్లు 40 సార్లు వచ్చేది. ఒక్కో రోజులో చాలా సార్లు వచ్చేది. ఇంకెన్ని సార్లు వచ్చేది లెక్కే ఉండేది. కంటిన్యూ వచ్చేది. అసలు అన్నం తినడం మానేస్తాను, ఏ తినడానికి కానీ ఏ తాగేదాన్ని కానీ అట్టే ఉండేదాన్ని. అటువంటిప్పటికి చర్చికి వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి అసలు ఏమైపోయింది అసలు ఏం లేదు. మంచి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాను. ఎవరు నాకు తెలియదు. ఆ లాస్ట్లో కూర్చున్నారు, ఫోన్లో మాట్లాడారు. లాస్ట్లో ఇక్కడ ఆరాధన చదువుతున్నప్పుడే ఆ బిడ్డ అక్కడ తలుపులు వేసుకుంటూ ఎదుర్కొంటూ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డని తాకడం కానీ ఆ యొక్క నేను చేయమని ప్రార్థన చేయలేదు. ఆటోమేటిక్గా ఆ కళ నుంచి కాకున్న రక్తం కానీ, ముక్కుల నుంచి కానీ, చెవుల నుంచి కాకున్న రక్తం ఆగిపోయింది. ప్రభుత్వం మహిమ కలుగుగాక. ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837. IFSI కోడ్ SBIN 00130332. రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ.